బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్పై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఆయన చొక్కాను చింపేశారు. ఆయనకు అడ్డుగా నిలిచిన గన్మెన్లపై రాళ్లతో దాడి చేశారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి లక్ష్మణ్ లైవ్లో అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, పూర్తిగా అక్కడ పోలింగ్ కూడా ఆగిపోయినట్లు కనబడుతోంది. సో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? పోలింగ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అధికారులు చెప్తున్నారు. రఘు, ఏదైతే సార్వత్రిక ఎన్నికలు అనేవి ఒక యుద్ధ వాతావరణం గుంటూరు జిల్లాలో తలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల గ్రామంలోని ఒక పోలింగ్ బూత్లో స్పీకర్ ఈరోజు ఆ పోలింగ్ బూత్ను పరిశీలిస్తూ అక్కడ కూర్చొని ఓటర్లతో మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. అయితే ఓటర్లతో మాట్లాడే పరిస్థితి అయితే మాత్రం ఓటర్లని తన వైపు తిప్పుకుంటూ మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే ఒకసారి ఎన్నికల అధికారులకైతే మాత్రం వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ అంతకీ స్పీకర్ అక్కడి నుంచి పోలింగ్ బూత్ నుంచి కదలపోవడంతో అతని పైన దాడికి యత్నించారు. ఆయన చొక్కా చింపారు. అదేవిధంగా ఆయన కాన్వాయ్ పైన అయితే మాత్రం గన్మ్యాన్ల అయితే మాత్రం రాళ్ల దాడి అయితే మాత్రం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు సత్తెనపల్లి నియోజకవర్గ పరిస్థితి అయితే అలా ఉంటే అటు వినుకొండలో మాత్రం ఉదయం నుంచి కూడా ఘర్షణ వాతావరణం అయితే వినుకొండలో మనకు చూసుకోవచ్చు. అటు మాచర్ల నియోజకవర్గంలో ఖమ్మంపాటలో కూడా అదే పరిస్థితి అయితే చూసుకోవచ్చు. మొత్తం అయితే మాత్రం పల్నాడు ఏదైతే నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని పల్నాడులోని పలు ప్రాంతాలు అయితే మాత్రం ఘర్షణ వాతావరణం, ఈవీఎంలు మొరాయింపు అయితే మాత్రం ప్రధానంగా ఎక్కువగా ఉన్న ప్రాంతం అయితే అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు తెనాలు చూసుకున్నా కానీ తెనాలో 117 పోలింగ్ బూత్ లో మాత్రం ఇప్పటికి 6 సార్లు ఈవీఎంలు మార్చారు. అయినా కానీ అక్కడ అయితే ఓటింగ్ సరళి అయితే మాత్రం ముందుకు సాగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం అత్యల్పంగా 7.8% ఓట్లు మాత్రమే ఇక్కడ మనకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనకి నమోదైన పరిస్థితి చూసుకోవచ్చు. ఎంత హీనంగా పోలింగ్ ప్రక్రియ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈవీఎం ప్యాడ్లు అయితే మాత్రం వీవీప్యాడ్లు అమర్చడంలో మాత్రం పోలింగ్ ఏదైతే ఎన్నికల అధికారులు అయితే మాత్రం పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా భద్రతా బలగాలు కూడా ముందస్తుగా ఏదైతే చెదురుముదురు ఘర్షణలు పడకుండా నిలువరించడంలో కూడా పోలీస్ శాఖ కూడా చేతులు తెలిసిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం ఈవీఎంలు మొరాయింపు ప్రధానంగా అయితే మాత్రం ఓటింగ్ సరళి అయితే మాత్రం చాలా మందగొండిగా సాగుతుంది. రఘు, లక్ష్మణ్, సో 7.8% పోలింగ్ అంటే చాలా తక్కువ, అంటే దాదాపు 6 గంటల సమయం గడుస్తోంది. సో చాలా తక్కువ పోలింగ్ అక్కడ గుంటూరు జిల్లా నియోజకవర్గాల్లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం మీరు అన్నట్లు ఇటు పల్నాడు కానీ సత్తెనపల్లి కానీ ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి ఏమైనా పోలింగ్ ప్రశాంతంగా సాగే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారా, లేకపోతే పూర్తిగా వైఫల్యం కిందికి తీసుకున్నారా? ఏ విధంగా సాగుతోంది? మరోవైపు ప్రజలు ఎటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు అక్కడ? ఏదైతే మాత్రం 2 రోజుల ముందే కనీసం ఒక 8 నుంచి 9 బెటాలియన్లకు సంబంధించిన పోలీస్ సిబ్బంది అయితే 10,250 మంది పోలీస్ సిబ్బంది అయితే ప్రహార కాస్తున్న ఎన్నికల విధుల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిఘా పెంచే విషయంలో కానీ లేకపోతే అదనపు బందోబస్తు ఏర్పాటు చేయడంలో మాత్రం ఇక్కడ అధికారులు ఉన్నతాధికారుల నుంచి ఎస్పీ నుంచి కానీ అర్బన్ ఎస్పీ నుంచి కానీ ఐజీ మీనా నుంచి కానీ ఎటువంటి స్పష్టత లేదు. అయితే ఎలక్షన్ నేపథ్యంలో మాత్రం రిజర్వ్డ్ గా ఉన్న నియోజకవర్గంలో ఇంత అని చెప్పి ఒక కేటాయింపు అయితే పోలీసు బందోబస్తు అయితే నిర్ణయించారు. అదనపు బలగాలు ఏమైనా మోహరిస్తారా అనే అంశం పైన మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే మొత్తానికైతే ఈవీఎంలు మొరాయింపు అనేది మాత్రం మొత్తం ఓవరాల్గా 17 నియోజకవర్గాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది.
ఇప్పుడు చూసుకుంటే 6 గంటల నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా 7.8% పోలింగ్ అయితే నమోదైందంటే ఇది ఇంకా రాత్రి 11 అయినా 12 అయినా కానీ ఎలక్షన్ నడిపించాల్సిన అవసరం కూడా మన గుంటూరు జిల్లాలో కనిపిస్తుంది. 6 దాటి కాడి నుంచి బాగా క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు మొత్తం పూర్తయ్యేంత వరకు అంటే ఓటర్ల సరళి అయితే ప్రక్రియ అయితే మాత్రం పూర్తయ్యేంత వరకు కూడా ఓటింగ్ నిర్వహించాలని చెప్పి కూడా రిటర్నింగ్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మాత్రం రాత్రి 11 అయినా 12 అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గుంటూరు జిల్లాలో అయితే మాత్రం 6 గంటలు అవుతున్నా కానీ 7.8% పోలింగ్ నమోదైందంటే ఇంకా చూసుకోవాలి. మనం ఇంకా మొత్తం టోటల్గా 90% 80% పోలింగ్ అవ్వాలి అంటే మాత్రం రాత్రి 11 అయినా 12 అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనట్టుగా కనిపిస్తుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇదే పరిస్థితి మాత్రం ఈవీఎంల మొరాయింపు అయితే మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్నాయి. ఏదైనా ఈ ఈవీఎంలు రీప్లేస్మెంట్ కానీ లేకపోతే ఎన్నికల సరళిని స్పీడ్ పెంచడంలో కానీ అధికారులు అయితే మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారు. రఘు ఇక్కడ సో లక్ష్మణ్, ఒకవైపు అంటే కన్నావారి తోటలో కూడా దాదాపు 18 ఓట్లే పడ్డాయని ఇదివరకు మనం చూసాం. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరోవైపు మీరు అన్నట్లుగా కూడా చాలా సమస్యాత్మక ప్రాంతాలు, ఘర్షణ వాతావరణం, మరోవైపు ఈవీఎంల మొరాయింపులు ఎక్కువగా కనబడుతున్నాయి నియోజకవర్గాల్లో. సో అధికారులు మరి పూర్తిగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మరి మీరు అన్నట్లు నిజంగా కూడా సాయంత్రం వరకు పోలింగ్ శాతం పెంచే పరిస్థితి ఏమైనా కనబడుతుందా అక్కడ అధికారుల్లో? ఇప్పుడు అంటే పర్సంటేజ్ చూసుకున్నా కానీ ఇప్పుడు వరకు పోలిన పర్సంటేజ్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఓవరాల్గా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు తెనాలు చూసుకుంటే 117 పోలింగ్ బూత్లో ఇప్పటికి 6 ఈవీఎంలు మార్చారు. 6 ఈవీఎంలు మార్చినా కానీ ఇప్పుడు కూడా కొలికి రాని పరిస్థితి అయితే అక్కడ మనకు చూస్తూ ఉండవచ్చు. అయితే ఓవరాల్గా పెదకూరపాడు నియోజకవర్గంలో చూసుకున్నా కానీ, ఇటు వచ్చి వినుకొండ నియోజకవర్గంలో చూసుకున్నా కానీ, ప్రతిపాడు నియోజకవర్గంలో చూసుకున్నా కానీ, మనకి చిలకలూరుపేట నియోజకవర్గంలో చూసుకున్నా కానీ ప్రతి ఏరియాలో కూడా ఈవీఎంలు మొరాయించడం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లు అయితే ఇంటికి వెళ్ళిపోయి కూడా అధికారులు అయితే ఖాళీగా కూర్చున్న పరిస్థితులు కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. ఈ శాతం పోలింగ్ 6 గంటలు అవుతారు కానీ ఇదే పోలింగ్ కంటిన్యూ అవుతే మాత్రం రాత్రి 12 అయినా మరుసటి రోజు ఎక్స్టెండ్ చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూస్తున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్.